నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరగ ధ్యానంలో కొన్ని తలంపులు మరి మరి వివరిస్తూ క్రిస్మస్ గురించిన తలంపులు కూడా కొన్ని పంచుకోవాలని ఆశిస్తున్నానండి. అయితే క్రైస్తవ్యపు రహస్యము క్రీస్తు కొరకు పనిచేయడంలో లేదు కానీ క్రీస్తులాగా ఉండటంలో ఉంది అని భక్తుడు అంటాడు. నిజమే కదా. క్రీస్తును పోలి క్రీస్తు లక్షణాలు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగి ఉండు అని చెప్పిన మాటను ప్రకారంగా మనం అటువంటి అనుభవంలో ఉండాలి. అయితే మరి రక్షణలో మనం నిలకడగా ఉండాలి. ప్రతిరోజు పాపానికి దూరంగా ఉండాలి. నీతిలో నిలకడగా ఉండాలి. ప్రతిరోజు వాక్యానికి దగ్గరగా ఉండాలి. క్రీస్తులో నిలకడగా ఉండాలి. మరి ఆయనకు దగ్గరగా ఉండటం మనకు చాలా చాలా అత్యవసరమైన అనుభవం. అయితే మనం ఎరగవలసిన విషయాలు ఏంటంటే, నీ స్థితి దేవునికి తెలుసు అని నువ్వు ఎరగాలి. సత్యమును ఎరగాలి. ఒక రోజున ఈ గుడారంని విడిచిపెట్టాలని మరి మెంటల్గా సిద్ధపడాలి. పరిశుద్ధత కాపాడుకోవాలని ఎరగాలి. ఈ లోకంలో మనకు శ్రమ ఉందని ఎరగాలి. మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరగాలి. మరి శ్రేష్టమైన స్వాస్యం ఉందని కూడా ఎరగాలి. అలాగైతే మరి మరి ఎంతో భారంతో ప్రార్థించిన సమూయేలు, క్రీస్తు, అన్న వీళ్ళందరి ప్రార్థన అనుభవాలు గుర్తుపెట్టుకోవాలి. రాత్రంతా ప్రార్థించిన వారు యాకోబు, సమూయేలు, యేసుక్రీస్తు కదా. మరి మరి సమ్మతించక ఇద్దరు కూడి నడవలేరు. ప్రభు మనకు మంచి స్నేహితుడు. ప్రార్థనకై సమ్మతి, సహోదరులకై సమ్మతి, ఉపకారముల కొరకైన సమ్మతి, దేవుని ఎదుట సమ్మతి గల హృదయము, దేవుని మాట వినట కొరకైన సమ్మతి, ప్రార్థన ద్వారా సమ్మతి, పరీక్ష కొరకైన సమ్మతి కూడా మనకు అవసరమే. అయితే మనం ఎందుకు పిలువబడ్డాం? ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం. ఎంతమందిని? అనేకులు. ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండటానికి, మరి పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించడానికే పిలువబడ్డాం. సహోదర ప్రేమ అనేది దేవుని ఏర్పాటు. నిష్కల్మషమైన సహోదర ప్రేమ చూపాలి. సహోదర ప్రేమలో ఏకమనసు ఉండాలి. సహోదర ప్రేమలో దయ ఉండాలి. సహోదర ప్రేమలో అనురాగం ఉండాలి. సహోదర ప్రేమలో కపటం ఉండకూడదు. సహోదర ప్రేమలో ఒకరినొకరు మరి మరి గొప్పగా ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రార్థన జీవితంలో ఒంటరిగా ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించాడు. వేదంతో ప్రార్థించాడు. యేసు పెద్దల కన్నా లేచి ప్రార్థించాడు. రోదంతో ప్రార్థించాడు. కన్నీళ్లతో ప్రార్థించాడు. ముమ్మారు ప్రార్థించాడు. మరి క్రిస్మస్ సందేశాలు తలుచుకుంటే క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపరులు మనకు చూపుతున్న మాదిరి ప్రభు కార్యము మరి గొప్ప అని గ్రహించుకున్నారు. వాళ్ళు ఆయన కార్యంలో గొప్పతనాన్ని గ్రహించి సంతోషించారు. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు అనగా గ్రహించుకోవాలి. ఆయన మరి కార్యాలు మహిమ ప్రభావం కలవని గ్రహించుకోవాలి. ప్రభు పుట్టుక గురించి ఒకరినొకరు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు మన మనసు విప్పి దేవుని యొక్క గొప్ప కార్యాలు చెప్పుకోవాలి. సమాధానంతో ఉండాలి. ఒకరినొకరు పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు చూడాలని ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. అట్లే మనం కూడా ఆసక్తి కలిగి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మరి మరి ఆసక్తి కలిగి ఆత్మ సంబంధంగా జీవించడానికి ఇష్టపడాలి. ప్రభుని చూచిన వారిగా ఉన్నారు. ఆయనకు జ్ఞానులైతే మొక్కిన వారిగా ఉన్నారు. జ్ఞానులు మరి దేవుని పూజించారు. మరి మొక్కిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బైబిల్లో చూస్తే, కుష్ఠరోగి ఆయనకు మొక్కాడు. సమాజ మందిరం అధికారి యాయిరు మరి తండ్రి కూడా దేవుని పాదాలు మొక్కాడు. శిష్యులు అదితే కుమారుడు నిన్ను ఆయన మొక్కారు. కానాన్ స్త్రీ మొక్కింది. 11 మంది శిష్యులు పునరుద్ధారణ క్రీస్తు పాదములు పట్టుకుని మొక్కారు. చూపు పొందిన గుడ్డివాడు మొక్కాడు. నా దేవా నా ప్రభు అని తోమా మొక్కాడు. ఇట్లా పరలోకమందు ఎంతో మంది సైన్య సమూహాలు మొక్కుతూనే ఉన్నారు. దేవుడు క్రిస్మస్ సందేశాల్లో గమనించుకుంటే సమాధానం, శాంతి కలిగించే మరి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు కదా. దైవ గ్రంథం మాట్లాడుతుంది. సమాధానం వెతకి వెంటాడే అనుభవం కావాలి. తర్వాత మరి నీతి ఫలాలు సమాధానమే కదా. పాదములకు సమాధాన సువార్త వాళ్ళనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలకడగా ఉండాలి. సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆత్మఫలాలు సమాధానమే. క్రీస్తు లోకంలో సమాధానము మరి మనకి ఇచ్చే దేవుడు. సమాధానంగా ఉండేటాక మనల్ని పిలిచాడు. సమాధానకర్త అని పేరు. ఎవరితో సమాధానం? అందరితో సమాధానంగా ఉండటం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయ వారితో సమాధానం కలిగి ఉండాలి. ఒకరితోనొకరు సమాధానం కలిగి ఉండాలి. సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. ప్రతి వానితో సమాధానం ఉండాలి. ఎవరు సమాధానంగా ఉంటారు? ప్రభు కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారు, క్రీస్తు నందు మరి ఉన్నవారు సమాధానంగా ఉంటారు. హృదయంలో సమాధానం కలిగిన వారిగా ఉంటేనే మనకు జీవితంలో ప్రశాంతంగా బతకగలం. దేవుని కుమారులకు సమాధానం ఉంటుంది. దేవుని కొనియాడుతారు.
ఆయన మరి క్షేమంగా ఉంటారు. ఆయన ప్రభుని మనం ఎన్నుకున్న వాళ్ళతో సమాధానం ఎప్పుడూ ఉంటుంది. అయితే మన జీవితాల్లో మరి ఒక విధంగా యేసు ప్రభు ఆహ్, ఏ విధంగా జన్మించాడు, మరి చారిత్రాత్మకంగా ఏ విధంగా నెరవేరింది అని తలంచుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అయితే యేసు ప్రభు యొక్క మరి జన్మదినంలో పాత నిబంధనకు అనుబంధంగా మరి ఆలోచించుకుంటే మరి ఆహ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనకు బోధపడతాయి. మరి ఖచ్చితమైనటువంటి ప్రభు జన్మంలో సంపూర్ణంగా ఆయన ప్రవచనాలన్నీ నెరవేరాయి కదా! ముఖ్య వాక్యం గలతీ 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు, దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారికి విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడ్డాడు. నిరీక్షణ యొక్క విత్తనము అంటే మొదటి వాగ్దానం ఏంటంటే మరి సమస్య ఏంటంటే పాపం. మానవుడు దేవునితో విడిపోయాడు కదా! మరి ఆదికాండం 3:15లో మరి నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలుగజేసేదను అన్నట్టు తల మీద కొట్టును అంటే మడ మీద కొట్టుదు అంటే ఏంటన్నమాట. మరి క్రిస్మస్ ఆరంభంలోనే ఇవ్వబడిన విమోచన కార్యము స్త్రీ సంతానం ఒక్కడే క్రీస్తు సైతానుపై అంతం విజయం సాధిస్తాడు సిలువలో అని ముందుగానే చెప్పబడింది ఆదికాండంలోనే. రాజవంశము మరి ఏ విధంగానంటే ఆయన సింహాసనం ఎంత అద్భుతంగా దావీదుతో నిబంధన ఏర్పడింది. 2 సమూయేలు 7:12 ఈ దినము నీ దినము సంపూర్ణమై నువ్వు నీ పితరుల యొద్దకు నిద్రించినప్పుడు నేను నీ తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన సంతానము నిలువబెట్టి వాని రాజ్యం స్థిరపరిచెదను. నా నామ గంత కొరకు మందిరం కట్టువాడు వాడే. ఆ సింహాసనము నేను నిత్యము స్థిరపరిచెదను. అదేనండి దావీదు. అందుకని మరి వంశావళిలో మత్తయిలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అనే క్రీస్తు వంశావళి అని రాయబడింది. ఎందుకంటే దావీదు సంతానంలో మరి మరి జనాభా లెక్కల్లో ఉన్నటువంటి క్రీస్తు ఆయన సింహాసనం స్థిరపరచబడుతుంది అనే లేఖనం నెరవేరింది. ఈ నెరవేర్పు లూకా 1:32లో అతడు గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు అతని తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి అనుగ్రహించును. అతడు యాకోబు వంశస్థులకు నిరంతరం ఏలును. అతని రాజ్యంకు అంతం ఉండదు. రాజ్యం ఎప్పుడు ఉంటుంది. పరుషుల పాకలు జన్మించిన శిశువు కేవలం ఒక సాధారణ బిడ్డ కాదు. ఆయన నిత్యమైన పరిపాలన చేయబోయే చిరకాలం ఎదురు చూస్తున్న రాజవారసుడు మన రాజు. నిర్దిష్ట వివరాలు మరి యెషయాలో మీకాలో క్రీస్తు గురించిన ప్రవచనాలు తప్పక యెషయాలో మీకాలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జన్మిస్తారో రాయబడి ఉంటుంది గమనిస్తాము. ఆజ్ఞ చేత ఇశ్రాయేలీయుల ఏలువాడు నీలో నుంచి వచ్చును. పూర్వకాలం నుండి నిత్యత్వం నుండి ఆయన ఉనికి ఉన్నది మనం గ్రహిస్తాం. కన్యక సూచన యెషయా మరి 7:14లో కాబట్టి ప్రభు తానే మీకు ఒక సూచన చూపును. మరి చూడుటి కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడని చెప్పబడింది. నెరవేర్పు కూడా జరిగింది కదా. ప్రభు ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఆయన చెప్పింది ఏంటంటే చూడుడి కన్య గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టదవు. ఇశ్రాయేలు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ముగింపు దేవుడు మరి మానవ వ్యవస్థల ద్వారా కూడా వాగ్దానం నెరవేర్చాడు. కన్యక గర్భవతులే మరి కనటం గురించి ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యకు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఈ ముగింపు ఈ బిరుదులన్నీ ఆయనకి వర్తించినాయి కదా. మరి కాలం పరిపూర్ణమైనప్పుడు గల్తీ 4 మరి పాత నిబంధన ఎన్నో శతాబ్దాల నుంచి కొనసాగి మరి క్రీస్తు పుట్టుక జన్మించిన విధానం ఎంతో భక్తుల ద్వారా మనకు తెలియపరచబడింది. కాబట్టి మనమందరం కూడా క్రిస్మస్ సమయంలో ఆయనను మరి హృదయపూర్తిగా స్వీకరించి క్రొత్త విధంగా క్రిస్మస్ని ఆచరించుకోవడం నేర్చుకుందాం. మరి మొదటి క్రిస్మస్ ప్యాంప్లెట్ ఆకాశంలో నక్షత్రం అట. క్రిస్మస్ వేదిక బెత్లెహేంలో పశువుల పాక. మొదటి క్రిస్మస్ ప్రసంగికుడు దూత అయిన గాబ్రియేలు. మొదటి క్రిస్మస్ క్వైరు గాయక బృందం పరలోక సైన్యం. మొదటి క్రిస్మస్ పాట దేవునికి స్తోత్ర గీతము. మొదటి క్రిస్మస్ వర్తమానము మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ కానుకలు మరి జ్ఞానులు ఇచ్చినాయి బంగారము సాంబ్రాణి బోళము. క్రిస్మస్ బహుమానము క్రీస్తే కదా. ఇంకా మరి జ్ఞానులు కూడా ఎంతో చక్కగా తీర్పు దేశం నుండి వచ్చి మరి మరి ఎంతో విలువైనటువంటి కానుకలు తెచ్చిన అనుభవం చూస్తున్నాం. ఆ ప్రవచనాలు నెరవేరినాయి. రాజులు నీ యుద్ధకు వెలుగు వచ్చేస్తారు. ఆ యెషయా 60:10 బంగారము ధూప ద్రవ్యము తీసుకొచ్చెదరు. యెషయా 60:6
ఒక రాజులు కప్పము కానుక చెల్లించెదరు. 72 కీర్తన 10:17. మరి ఎంత చక్కగా నెరవేరింది చూడండి. జ్ఞానులు ఏం చేశారు? ఆయన పూజించారు, సాగిలపడ్డారు. రాజవంశం చెందిన వారు అయినప్పటికీ తాము తగ్గించుకుని సాష్టాంగ నమస్కారం చేసి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించారు. విరిగిన హృదయం కలిగి ఆయన ఆరాధించడే నిజమైన క్రిస్మస్. మరి యేసు బాలుని ఎదురు సాగిలపడి వారి యొక్క జ్ఞానము, విద్య, సామర్థ్యము, అహం అడ్డు రాలేదు. వారు రండి నమస్కారం చేసి సాగలపడదామని కూడా కీర్తనలు 95:7 ఉంది. వారు కానుకలు సమర్పించారు. క్రీస్తు రాజరికంలో గుర్తుగా బంగారము, అమూల్యమైన విలువ లోహము రాజుకు బహుకరించారు. మన మన రాజు, మన యేసు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. మరి సాంబ్రాణి క్రీస్తు ప్రధాన యాజకుడు గుర్తు. యాజకుడు అనగా మధ్యవర్తి, ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవాడు. తెగిపోయిన బంధమును కడపటి ఆదామును పునరుద్ధీకరించి కడపటి ఆదాముగా మరి విమోచన కార్యం జరిగించిన క్రీస్తు మరి సాంబ్రాణి గుర్తు. బోళము క్రీస్తు శ్రమలకు, మరణములకు సూచన. ఈ లోకంలో జీవించి చివరకు మానవుల కొరకు ఆయన మరణించి విముక్తి ఇచ్చాడు. జ్ఞానులు ఎంతో ఆరాధించారు వారు. మరి ఈ విధంగా మనం కూడా జ్ఞానులు వలె సాగిలపడి ఆయన మొక్కే ధన్యత ఈ క్రిస్మస్ కాలంలో మనకు ప్రభు అనుగ్రహించాడు. మరి మరి గొల్లలు గొప్ప శుభవార్త విని వారు ఆనందభరితులై ప్రచురము చేశారు. ఈ వీళ్ళ అనుభవాలను బట్టి మనం ఎన్నో సత్యాలు నేర్చుకోగలం. ఇంకా రాబో సందేశాల్లో అనేక క్రిస్మస్ సందేశాలను గ్రహించి క్రీస్తును హృదయపూర్తిగా ఆరాధిద్దాం. అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించుగాక. ఆమెన్.